బాధేస్తుంది వాళ్ళు చూస్తే. కొంతమంది పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు, బ్యాంకుల ద్వారా వచ్చారు, అవన్నీ దివాలా తీశాయి, ఉన్న ఆస్తులు పోయినాయి, కడాన పనులు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మనం చూస్తే అనేక విధాలుగా అందరూ నష్టపోయారు. నిన్ననే వాళ్ళ చెల్లిని చూశారు, సునీత. ఏం చెప్పింది తమ్ముడు ఆ అమ్మాయి? ఏం చెప్పింది మీరందరూ విన్నారా? ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం విన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మునుపు బాబాయిని గొడ్డలతో లేపేసి నాటకాలు రాయుడు నాటకాలాడి సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచాడా లేదా? కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? మళ్ళా ఇప్పుడు అంటున్నాడు దోషులతో కలిసి. నిన్న అమ్మాయి ఒక మాట అడిగింది, వాళ్ళని కూడా నేను మేనేజ్ చేశానంట. మీ చెల్లెళ్ళు నేనే మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలు కూడా మేనేజ్ చేస్తున్నా. కడకు నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతుంది. అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ అమ్మాయి ఒక మాట నింది, అవి చూస్తే తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఒక ఆడబిడ్డగా ఆలోచించకుండా తిరిగి నాపైనే కేసులు పెట్టావు, ఇది ఎక్కడ న్యాయమని అడిగింది. హంతకుడు చెప్పాడు, ఎవరు హత్య చేయించారో స్పష్టంగా చెప్పాడు. అలాంటి హంతకుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నావు. నీ మనసు ఎట్లా వచ్చింది? బంధుత్వానికి ప్రేమకు ఇదేనా అని చెప్పి ఆయన కూతురు అడిగే పరిస్థితి వచ్చింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పద్దు, నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పి రాష్ట్ర ప్రజలను ఓటు అడగమని నేను కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు తెలియదా బాబాయిని ఎవరు చంపారో? తెలుసని వాళ్ళు చేలిపైకి ఎత్తండి, తెలుసని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికీ తెలుసు. నిందితుడిని సిబిఐ కూడా చెప్పింది, అరెస్ట్ చేయాలంటే చేయనీయకుండా కాపాడారు. వేరే వాళ్ళ పైన నేరాలేసి అభాండాలేసి విమర్శలు చేసి బతికిపోవాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే కలియుగం గురించి మాట్లాడుతున్నాడు. కలియుగంలో జరుగుతున్నాయంట. నేను అంటున్నా, గొడ్డలతో నరికిన వాడిని కాపాడుతూ ఆ నేరం బాధితులపైనే తోయడం ఉంది చూడు, అది కలియుగం. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో. చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం చూడు, అదే కలియుగం. అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థల్ని వస్తే సిబిఐని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్ళపైన కేసులు పెడితే వాళ్ళు నేరుగా హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ కలియుగ మహత్యం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అధికారంలో ఉండడమే కలియుగ మహిమ. అలాంటి ముఖ్యమంత్రి రావడం ఇది కలియుగంలోనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, అది చూస్తే ఆయనకి ఎవ్వరూ లేరంట, పేపరు లేదంట, టీవీ లేదంట, ఒంటరి వాడంట, అందరూ ఆయన పైన దాడి చేస్తున్నామంట. కాదు, నువ్వు చేసిన తప్పులకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఓటయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఊర్లో ఒక ఇంట్లో ఎవరో ఒక దొంగ పడతాడు, దొంగ వచ్చాడని తెలుస్తుంది,
అప్పుడు మీరందరూ ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం చేస్తారు మీరు? వింజమూరులో రేపు ఎల్లుండో ఒక దొంగ వస్తాడు. దొంగ వస్తే ఏం చేస్తారు? ఇంటింటికి మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తారా లేదా? దొంగను తరమతారా లేదా? ఇక్కడ కులం చూసుకుంటారా మీరు? మతం చూసుకుంటారా మీరు? అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకరుడు, ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పనే చేయమని మిమ్మల్ని కోరుతున్నా. నేను అందుకనే ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నాను.